నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనము మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగికి ఏ పప్పులు తినాలని చెప్పబోతున్నాము. పప్పుధాన్యాలు అంటే ప్రోటీన్ అంటే క్రియేటినిన్. కాయధాన్యాలు తినడం వల్ల ప్రోటీన్ పోతుందని, ప్రోటీన్ కోల్పోవడం వల్ల క్రియేటినిన్ ఏర్పడుతుందని తరచూ మీ వీడియోలలో విన్నాను. కాబట్టి రోగి ఈ విషయం గురించి చాలా భయపడుతుంది, అతను అడగడానికి కూడా భయపడుతుంది. కానీ మీరు మన శరీరంలో కిడ్నీ అవయవం మాత్రమే తినాల్సిన అవసరం లేదని అర్థం చేస్తే చాలా మంచిది. మన శరీరంలోని అన్ని అవయవాలను తినాలి. చాలా తరచుగా మూత్రపిండాల వైఫల్య రోగులు పెద్ద తప్పు చేస్తారు. క్రియేటినిన్ పెరగడం ప్రారంభించినప్పుడు వారు ఆహారం చాలా కడిగించినట్లు ఉంటాయి. వారి శరీరంలో ఏదో జరగడం లేదు. వారి శరీర బరువు తగ్గడం ప్రారంభమవుతుంది మరియు శరీర బరువు తగ్గడం వల్ల వారు వాటి క్రియేటినిన్ కూడా తగ్గుతుందని భావిస్తారు. కానీ మీ శరీరంలో క్రియేటిన్ సమస్య లేదు. మీ శరీరంలో సమస్య మీ కిడ్నీలు. మీ శరీరంలో నా శరీరం కంటే క్రియేటినిన్ సమానంగా ఉంది. నా మూత్రపిండాలు క్రియేటినిన్ మొత్తాన్ని బయటకు తీస్తాయని రెండు శరీరాలలో ఒకే తేడా ఉంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ శరీరంలో కిడ్నీ పని చేయకపోవడం వల్ల క్రియేటిన్ శరీరంలో పెరిగిపోతుంది మరియు అది బయటకు రావడం కష్టం. దానివల్ల స్థాయిలు పెరగడం ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఒక రోగి తన క్రియేటిన్ ని తగ్గించాలనుకుంటే మాకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి శరీరంలో క్రియేటినిన్ ను తగ్గించడం. రెండవ విధంగా శరీరం నుండి ఎక్కువ క్రియేటిన్ తొలగించడం. అక్కడ రోగులు క్రియేటిన్ ని తగ్గించడానికి వారు ఆహారంలో ప్రోటీన్ ని తొలగించకుండా ఉండాలి. కానీ అది వారి ఆరోగ్యానికి హానికరం కాబట్టి క్రియేటిన్ ని తగ్గించడానికి మరొకరు వారి శరీరంలో క్రియేటిన్ ని ఎక్కడ కనిపిస్తుందో అని తెలుసుకోవచ్చు. We don't have to drink milk. We don't have to eat lentils. We don't have to eat non-vegetarian food. We don't have to eat panya. We only have to eat roti with turmeric and salt and a ghee and a little tamarind. These lentils can be eaten with ghee and tamarind or with millet roti. You can also eat millet roti with turmeric, salt and a little ghee. కాబట్టి అక్కడ ఆహారంలో ఏదో తప్పనిసరిగా తినివేయకపోతే ఏమీ తగ్గదు. నెయ్యి మరియు చింతపండుకు పెద్దగా పోషక విలువలు లేవు. జీర్ణించుకోవడం సులభమే కానీ అందులో బలం ఉండదు. రోగి నెయ్యి, చింతపండుని 24 రోజుల పాటు తింటే, అది కూడా తక్కువ మసాలా దినుసులతో, తక్కువ ఉప్పుతో తింటే దాని రుచి చాలా చెడ్డది. రోగికి ఆహారం ముందు పెట్టినప్పుడు అది తినాలని అనిపించకుండా ఉంటుంది. Because if I tell you to eat chocolate every day, you might eat it for a day, but will you be able to eat it in the second or third day? You won't feel like eating it. చాక్లెట్ తినడం మీ ఆటోమేటిక్ ధోరణి. ఇక్కడ నెయ్యి మరియు చింతపండు మనకు మొదటి నుంచి నచ్చలేదు. ఇంతకీ ఫలితం ఏంటి? రోగి ఆకలి తీరిపోతుంది. Now when you stop eating, your body weight starts decreasing. కాబట్టి సాధారణంగా మనం తక్కువ ఆహారం తీసుకుంటే నెల రోజుల్లోనే 5 కిలోల వరకు బరువు తగ్గుతాను. ఇప్పుడు 5 కిలోల బరువు తగ్గడం అంటే నా ద్రవ్యరాశి నిష్పత్తి తక్కువగా ఉంది. ఇప్పుడు క్రియేటినిన్ ద్రవ్యరాశి నిష్పత్తిలో ఏర్పడుతుంది. మీ ద్రవ్యరాశి నిష్పత్తి 30 కిలోలు అని నేను చెబితే 30 కిలోలలో 5 కిలోలు 25 కిలోలు. ఇప్పుడు 5 కిలోలలో 30% ఎంత శాతం? ఇది చాలా పెద్ద శాతం. ఇప్పుడు ఈ శాతం తక్కువ ఉంటే మీ క్రియేటినిన్ ద్రవ్యరాశి తగ్గింపుకు వచ్చింది. హానికరంగా క్రియేటినిన్ స్థాయిలో మొదటి తగ్గింపు వస్తుంది. ముందుగా ఈ స్థాయి 5 ఉండగా ఇప్పుడు 4% 5కి తగ్గింపుకు వచ్చింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే మీరు 1 నెల, 1.5 నెలలు, 2 నెలలు సరిగా తినకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడటం మొదలైంది. ఇక్కడ మీ మూత్రపిండాలు మెరుగుపడలేదు. తగ్గిన క్రియేటిన్ స్థాయి తరువాత 2 నెలల్లో అది మళ్లీ పెరగడం ప్రారంభిస్తుంది. కారణం మీ మూత్రపిండాలు పనిచేయడానికి శక్తి పొందడం లేదు. మీరు ఆహారం తీసుకోకపోవడం వల్ల వారు కోలుకునే శక్తిని పొందడం లేదు. ఈ కారణంగా 5 నుండి 4.5కు వెళ్లిన క్రియేటినిన్ తగ్గింది, అది 6కు పెరుగుతుంది మరియు 7కు వెళుతుంది. And the doctor says that now your levels have increased, so you need to undergo dialysis. ఇప్పుడు సమస్య ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇప్పుడు శరీరం డయాలిసిస్ అవసరం ఉంటే అది చాలా మహత్వం పెట్టుకోవాలి. అది లేకుండా మీరు జీవం నిలబెట్టలేరు. ఇప్పుడు శరీరానికి బలం లేదు. సో కిడ్నీ వ్యాధి పేషెంట్స్ లో మీరు చాలా గట్టిగా తినడం లేదా వాటిని చాలా కడిగించినప్పుడు ఇది మనం చూడగల పెద్ద తప్పు. ముందుగా పేషెంట్ శరీరంలో మూత్రపిండాలు మాత్రమే నష్టపోయేవి. ఇప్పుడు శరీరం మొత్తం దెబ్బతింది. డయాలసిస్ చేయలేకపోవడం కారణంగా శరీరం బలహీనంగా ఉంది. కొన్నిసార్లు రోగి గుండె కూడా చాలా బలహీనంగా ఉండటం వల్ల అతను రక్తాన్ని పంచ్ చేయలేకపోవడాన్ని మనం చూస్తాము. బీపీ బాగా పడిపోవడం మొదలవుతుంది. 90, 60, 50, 40 ఇలా ఏదో ఒకటి బీపీ వస్తోంది. ఇది చాలా తక్కువగా ఉంది. రోగి యొక్క హృదయం సింకవుతున్నట్లు మాకు తెలుసు. ఈ రోగికి మనం ఎంత పని చేసినా సాయం చేయలేరు. ఈ సమయంలో రోగి డయాలిసిస్ కోసం వెళ్లితే అతను మాత్రమే 3 నెలలు, 4 నెలలు జీవించగలడు. ఆ తర్వాత అతని శరీరం ముగుస్తుంది. కారణం అందువల్ల డయాలిసిస్ లో కూడా శరీరంలో బలహీనత రావడం సమస్య.
అందుకే డయాలసిస్ ఎక్కువ రోజులు చేయలేం. డయాలసిస్లో బలహీనత ఉంటే మీరు జీవితంలో పూర్తి డయాలసిస్ చేయవచ్చున్నారు. కానీ అది సాధ్యం కాదు. కాబట్టి ఈ బలహీనతను మనం తీసుకోనవసరం లేదు. మన కిడ్నీలను సహా మూత్రపిండాలను కలిగి ఉన్న అన్ని అవయవాలకు ఆహారం ఇవ్వాలి. అందుకోసం ఆహారంలో అన్నీ ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అన్నింటినీ కాపాడాలి. కానీ అది ఏదో రకంగా జరుగుతుంది. కాబట్టి నేను నా పేషెంట్స్ అన్ని ప్రాణాలకు ఆహారం ఇవ్వాలని చెప్పుకున్నాను, మూత్రపిండాలకు మాత్రమే కాదు. మీరు దానిని అన్ని అవయవాలకు వేస్తారు. మీరు ప్రోటీన్ తగ్గించాలనుకుంటే ప్రోటీన్ పరిమితం చేయండి. దాన్ని ఆపొద్దు. ఆపడం ద్వారా సమస్య కనిపిస్తుంది అని నేను మీకు చెప్పినట్లుగా అది నిలిపేస్తుంది. ఎందుకంటే రోగి మనుగడ చాలా చెడ్డది. కాబట్టి మీరు ఏమి చేయాలి? ప్రోటీన్ను కొద్దిగా తీసుకుంటూ ఉండండి. కానీ ఏ ప్రోటీన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది కూడా ముఖ్యమే. ప్రోటీన్ యొక్క అనేక వనరులు ఉన్నాయి. శాకాహారులు, మాంసాహారులు ఉన్నారు. వెజ్లో పాలు, పప్పులు లభిస్తాయి. నాన్ వెజ్లో చికెన్, చేపలు, గుడ్లు లభిస్తాయి. కాబట్టి మా ద్వారా చికిత్స పొందిన మూత్రపిండాల వైఫల్య రోగులందరూ నేను వారికి అన్ని నాన్ వెజ్లను వదిలివేయాలని సలహా చెయ్యగలనుకుంటున్నాను. మీరు వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకుంటారు. ఎందుకంటే హార్డ్కోర్ వెజిటేరియన్స్ అయిన జీనీ ప్రజలందరూ వారి ఆహారంపై కూడా ఆధారపడి జీవిస్తారు. కాబట్టి మీరు కూడా ఆ మనుగడను నేర్చుకోవాలి. శరీరంలో నాన్ వెజ్ తినడం వల్ల బలహీనత కనిపిస్తుంది. మీరు మీ ఆహారంలో ప్రోటీన్ను మార్చాలి. మీ శరీరం సులభంగా పొందగల ప్రోటీన్ తీసుకోవాలి. కాబట్టి ఈ విధంగా నేను నా రోగులకు సలహా ఇస్తున్నాను. అందుకు మీరు పాలు తీసుకోవచ్చు. మీ కాళ్లలో పొరపాట్లు ఉంటే రోజువారీ పాలు తీసుకోవచ్చు. కాయధాన్యాలు, పెసరపప్పు, మసూర్ మరియు మూర్ పప్పు ఇవి తేలికపాటి కాయధాన్యాలు. ఇవి జ్వరంలో కూడా మనం తింటాము. మీరు ఈ కాయధాన్యాలను సన్నగా చేస్తారు. కాయధాన్యాల సూప్ మాదిరిగానే కాయధాన్యాల నీటిని తయారు చేస్తారు. ఈ విధంగా సన్నగా మార్చండి. డయాబెటిస్ లేకపోతే మీకు బ్రెడ్, రైస్తో తీసుకోవచ్చు. కాబట్టి మీరు మీ ఆహారంలో ప్రోటీన్ను మార్చాలి. 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 మూత్రపిండము కాదు. డాక్టర్ను అడిగితే మీ ఊపిరితిత్తులను కాపాడండి అని చెబుతారు. ఊపిరితిత్తులు కుంగిపోతే రోగిని వెంటిలేటర్ పై ఉంచాలి. మూత్రపిండాలు దెబ్బతింటే డయాలసిస్ కోసం వారానికి 1 లేదా 2 సార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. వెంటిలేటర్ పై సజీవంగా ఉండాలి. వెంటిలేటర్ పై రోగి మరణిస్తే డయాలసిస్ కోసం వారానికి 1 లేదా 2 సార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. వెంటిలేటర్ పై సజీవంగా ఉండాలి.
To survive, you need to be in a ventilator with other symptoms and side effects of kidney disease. కిడ్నీ డిజీజ్ ఒక రకమైన మూత్రపిండాల వ్యాధి మాత్రమే కాదు, ఇది శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల వస్తుంది. కిడ్నీ డిజీజ్ ఒక రకం మూత్రపిండాల వ్యాధి మరియు దేహంలో రక్త నాళాల కోల్పోవడం వల్ల ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాల కోల్పోవడం వల్ల ఏదో ఒక రకమైన మూత్రపిండాల వ్యాధి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల ఏక రకంగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల వస్తుంది. ఇది ఒక రకమైన మూత్రపిండాల వ్యాధి. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల ఏక రకంగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఒక రకమైన మూత్రపిండాల వ్యాధి అని అంటారు. ఇది శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఒక రకం మూత్రపిండాల వ్యాధి మాత్రమే కాదు, ఇది శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల వస్తుంది. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల ఏక రకమైన మూత్రపిండాల వ్యాధి. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల వస్తుంది. ఇది ఒక రకమైన మూత్రపిండాల వ్యాధి. మూత్రపిండాల వ్యాధి ఒక రకం మూత్రపిండాల వ్యాధి మాత్రమే కాదు, దేహంలో రక్త నాళాల కోల్పోవడం వల్ల ఉంటాయి. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల వస్తుంది. ఇది ఒక రకమైన మూత్రపిండాల వ్యాధి. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల ఏక రకమైన మూత్రపిండాల వ్యాధి. మూత్రపిండాల వ్యాధి ఒక రకం మూత్రపిండాల వ్యాధి మాత్రమే కాదు, ఇది శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల వస్తుంది. మూత్రపిండాల వ్యాధి శరీరంలోని రక్త నాళాలు కోల్పోవడం వల్ల ఏక రకమైన మూత్రపిండాల వ్యాధి.